రెండో రోజు గ్లోబల్ సమిట్ కార్యక్రమం ఇంకా కొనసాగుతుంది. మంత్రులు ఒక్కొక్కరుగా భారత్ ఫ్యూచర్ సిటీకి చేరుకుంటున్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి ఇప్పటికే చేరుకున్నారు. కాసేపట్లో పలు ప్యానెల్ డిస్కషన్స్ లో పాల్గొంటారు మంత్రులు. 2047 నాటికి 3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామంటున్న మంత్రి జూపల్లితో మా ప్రతినిధి హేమ ఫేస్ టు ఫేస్. మనతో పాటు మంత్రి జూపల్లి ఉన్నారు. సార్, ప్రధానంగా నిన్న ఏమేమి జరిగాయి చర్చలు అండ్ ఈ రోజు ఎలా ఉండబోతోంది? నిన్న జరిగిన దాని కంటిన్యూషన్లో ఈరోజు ఎంఓయూస్ ఉంటాయి. ఈరోజు మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ చేసే కార్యక్రమం ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువనే వస్తుంది. దిస్ ఓన్లీ బిగినింగ్. సో ఈ ప్రభావంతో అంతర్జాతీయ స్థాయిలో మెసేజ్ వెళ్ళిన కారణంగా సో డెఫినెట్గా లక్ష్యం ఏదైతుందో బై 2047 వరకు 3 ట్రిలియన్ ఎకానమీ అయితే రావాలనుకుంటామో 100% వస్తుంది. సో దాని ద్వారా ఏంటంటే ఇది బేసిక్గా చాలామంది సరే విమర్శలు చేసేవాళ్ళు చేస్తారు. ఎందుకోసం ఇది పర్పసు? రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్న తర్వాత 4 కోట్ల ప్రజల ఆశలకు ఆకాంక్షలకు అనుగుణంగా వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెంచడం కోసం రైతాంగము, మహిళా లోకం, అట్లాగే నిరుద్యోగ యువత కోసం, విద్యార్థుల కోసం అన్ని వర్గాల ప్రజల యొక్క ఆదాయాన్ని పెంచడమే లక్ష్యం. సో ఆ లక్ష్యం నెరవేరు. దాంతోపాటుగా అంటే ఇవన్నీ కూడా రకరకాల సాధనాలు ఈ గ్లోబల్ దాంట్లో టూరిజం ఆల్సో ఇస్ వన్ ఆఫ్ ఇట్. సార్, ప్రధానంగా తెలంగాణ రేపు డెవలప్ జరగాలన్నా మీ చూస్తున్నటువంటి టూరిజం డిపార్ట్మెంట్ చాలా కీలకం. తెలంగాణలో టూరిజం కూడా పెద్ద ఎత్తున ఉంది. సో మీ దగ్గర ఏమైనా పెట్టుబడులు వచ్చాయా? ఈరోజు డిస్కషన్ ఎలా ఉండబోతుంది? ఈరోజు కూడా టూరిజంలో ఎంఓఈస్ జరగబోతూ ఉన్నాయి. సో జస్ట్ వెయిట్ ఫర్ సమ్ ఆఫ్ టైమ్, ఫ్యూ అవర్స్. సో మొత్తానికి మీరు 1,00,000 కోట్ల పెట్టుబడులు అనుకున్నారు, దానికి డబల్ వచ్చింది. ఎలా చూస్తారు సార్? ఫైనల్గా డే ముగిసేసరికి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఒక మార్పు అనేది కొట్టొచ్చుంటే కనపడుతూ ఉంది. డెఫినెట్గా ఏ ఉద్దేశంతో ఇంత పెద్ద ఎత్తున మనం ఈవెంట్ చేస్తామో దీనికి అదే నిష్పత్తిలో రిజల్ట్ కూడా రాబోతూ ఉంది. ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయి. డెఫినెట్గా తెలంగాణ కాంపిటీషన్ అనేది నాట్ విత్ మన దేశ రాష్ట్రాలతో కాదు, అంతర్జాతీయ దేశాలతో పోటీ పడుతుంది. సో మొత్తానికి ఈరోజు మరి కాసేపట్లో టూరిజం ఏదైతే డిస్కషన్ కూడా ప్రారంభం కాబోతుంది. టూరిజం అనేది తెలంగాణలో చాలా కీలకంగా ఉండబోతుంది. ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి ప్లేసెస్ ఉన్నాయి. వాటన్నిటిలో కూడా పెట్టుబడులు పెట్టాలంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలనే అంశం పైన మరి కాసేపట్లో చర్చ జరగబోతుంది. చర్చలో కూడా మంత్రి జూపల్లి కూడా పాల్గొంటారు. సో మొత్తానికైతే మేము అనుకున్న దానికంటే ఎక్కువ పెట్టుబడులు వచ్చాయి. ఇది ఒక సంతోషకరమైనటువంటి విషయం అని అయితే మంత్రి జూపల్లి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ నరసింహతో హేమ, బిగ్ టీవీ, గ్లోబల్ సమ్మిట్.